జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయము, మనకు పంచమహాగ్రంథాలు ఉన్నాయి. మహాభారతము, రామాయణము, భాగవతము, యోగ వాసిష్టము, భగవద్గీత. మన జీవిత కాలంలో ఈ 5 గ్రంథాలను మనం చదివాము అంటే మనం పెద్ద గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కినట్లే. ఎందుకంటే చదవడము, అర్థం చేసుకోవడము, ఆచరించడము అనేటువంటిది కూడా చదవడంలో ఉన్నాయి కాబట్టి. కానీ వాటిని మనం చదవడానికి ఈ కలియుగంలో సాధ్యం కాదు. అలాంటప్పుడు ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి అనేక విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలను మనకు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అందించడం అనేటువంటి జరిగింది. సో వాటిని తెలుసుకోవడం ద్వారా మనము ఆ పుస్తకాన్ని చదివినంత ఫలితం అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు మహాభారతంలో 1,00,000 శ్లోకాలు కలిగినటువంటి మహాభారతంలో సారాంశాన్ని ఒక 10-15 వాక్యాల్లో ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మనకు చెప్పడం అనేటువంటి జరిగింది. సో వాటిని మనం పరిశీలించాలి. ఎందుకంటే ఆ గ్రంథాలు ఎంతో గొప్ప వేదం యొక్క సారాన్ని మనకు తెలియజేస్తున్నాయి అన్నమాట. సో దాంట్లో ఏం తెలియజేశారంటే, మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి మీ అధీనంలో నుంచి దూరం అవుతారు. వారి అధీనంలోకి మీరు వెళ్తారు. చూడండి, కౌరవులు దానికి ఉదాహరణగా మనకు చూపించడం జరిగింది. 2, నువ్వు ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎన్నో నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ కూడా వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగమవుతాయి, నువ్వు కూడా వినాశనం అవుతావు అని కర్ణుని యొక్క వృత్తాంతాన్ని మనకు అందులో చూపడం అనేటువంటి జరిగింది. కర్ణుడు ఏ విధంగా దుర్యోధనతో సహవాసం చేసి చెడిపోయాడు, యోగ్యత తెలుసుకోకుండా పుత్రవాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశనం జరుగుతుంది అని అశ్వత్థామ వృత్తాంతాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. ఉప పాండవులను చంపడము, ఆ విధంగా అనేక రకాలైనటువంటి కారణాలు. పాత్రత తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసలుగా చేతులు ముడుచుకొని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది. చూడండి, భీష్ముని యొక్క ఉదాహరణ అందులో చెప్పడం అనేటువంటి జరిగింది. ఏ విధంగా అతను అనేక సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకోలేకుండా పోయాడు. సంపద, శక్తి, అధికారము మరియు తనను బలపరిచే వారి సమస్త దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే తనకే కాదు తన వారందరికీ కూడా వినాశనం జరుగుతుంది అని దుర్యోధను యొక్క ఉదాంతం చెప్పినాడు. ఒక దుర్యోధను వలన కురు వంశం అనేటువంటిది నాశనం అయిపోయింది. స్వార్థపరుడు, రాగద్వేషాలు కలిగిన గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడైనటువంటి అయినా తన వారి పట్ల వల్లమాలిన అభిమానం గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశనం జరుగుతుంది అనేటువంటిది ధృతరాష్ట్రుని యొక్క వృత్తాంతం ద్వారా మనకు తెలియబడుతోంది. శక్తియుక్తులకు, తెలివితేటలకు ధర్మము తోడైతే విజయం తప్పక లభిస్తుంది అని చెప్పడంలో అర్జునుని యొక్క పాత్ర మనం చూడడం జరిగింది. శ్రీకృష్ణుని యొక్క సహచర్యం వలన గొప్ప వీరుడుగా, ధర్మబద్ధుడిగా తయారైనాడు. ఒక మంచి శత్రువుని కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం అనేటువంటిది శకుని వృత్తాంతం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా నువ్వు నైతిక విలువలు పాటిస్తూ సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తి నీ వాళ్లకు హాని చేయదు అని చెప్పేసి యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు యొక్క వృత్తాంతాన్ని చెప్పడం జరిగింది. అందరికీ బంధువైనా, అన్నీ తెలిసినా చివరకు ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకు తోడు ఉండడమే భగవంతుని కర్తవ్య ధర్మము అని చెప్పేసి శ్రీకృష్ణుని యొక్క వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ఆ విధంగా ధర్మం వైపు ఉండి పాండవులకు విజయాన్ని చేకూర్చినాడు. కాబట్టి ఇట్లాంటి అద్భుతమైనటువంటి, ముఖ్యమైనటువంటి అంశాలను మనం తెలుసుకోవడం ద్వారా, పిల్లలకు ఇలాంటి వాటిని మనం చెప్పడం ద్వారా
వాళ్ళ భవిష్యత్తుకు ఉన్నతమైనటువంటి మార్గాన్ని మనం వేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలను పిల్లలతో పంచుకోండి. ఏ విధంగా ఉండాలి సమాజంలో అనేటువంటిది.